మాఘపురాణం 1వ అధ్యాయం. భరతభూమి పవిత్రమైన పుణ్యభూమి. ఇందు నైమిషారణ్యము సకల పురాణ పురుషులకు, మహాయోగులకు, మహర్షులకు నిలయమైనది. అందు శౌనకాది మహామునులు లోక కళ్యాణార్థం ఒక మహాయజ్ఞమును చేయతలపెట్టారు. మరి మహర్షుల జీవితమంతా మానవ శ్రేయస్సు కొరకే కదా. వారు సర్వసంగ పరిత్యాగులు, నిష్కాములు. లోక కళ్యాణమే వారి లక్ష్యం. తలపెట్టిన మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అంటే 12 సంవత్సరాలు పట్టునని నిర్ణయించారు. యజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగుటకు నైమిషారణ్యమునందలి గోమతీ నదీ తీరాన్ని యజ్ఞస్థలముగా ఎంచుకొని ఒక శుభముహూర్తమున మహాయజ్ఞమును ప్రారంభించారు. ఆ యజ్ఞమును చూసి తరించవలెనని భరతఖండమందలి నలుదిక్కుల నుండి తపోధనులు ఎందరో వచ్చి యజ్ఞశాల సమీపమున నివాసం ఏర్పరచుకున్నారు. అందులో శతాధిక వృద్ధులు, సకల శాస్త్ర పారంగతులు, కోవిదులు, వేద పండితులు, బ్రహ్మతేజస్సుతో విరాజిల్లే తపోధనులు, మునికుమారులు ఇత్యాదులెందరో ఉన్నారు. అనుభవశాలురైన మునీశ్వరులెందరూ తమ తమ శిష్య బృందంతోనూ పరివారంతోనూ తండోపతండాలుగా ఆ యజ్ఞశాలను చేరుకొనిరి. యజ్ఞస్థలము ఋషి పుంగవులతోనూ, మహర్షులతోనూ, వేదశాస్త్ర మంత్ర కోవిదులతోనూ కిటకిటలాడసాగింది. సకలలోక కళ్యాణార్థమై 12 సంవత్సరములు ఏకదాటిగా సాగు ఆ మహాయజ్ఞమునకు సకల శాస్త్ర పురాణ కోవిదుడు పురాణములు చెప్పుటలో ఔపాస పట్టిన దిట్టయునగు సూత మహర్షి కూడా తన శిష్య బృందంతో వేచేశాడు. ఆ మహాయజ్ఞ నిర్వహణా కార్యక్రమంలో నిమగ్నమైనాడు. సూత మహర్షి రాకతో ఆ ప్రాంతమంతా సంతోష సాగరంలో మునిగిపోయింది. అక్కడున్న సమస్త జనులు సూతుల వారి ఆశీర్వాదంతోనూ పర్యవేక్షణతోనూ యాగము నిరాటకంగా కొనసాగునని ఆనందించారు. సూతుల వారి దర్శన భాగ్యం కలిగినందుకు అమితానందమును పొందారు. సూత మహర్షి వేదశాస్త్ర ఇతిహాసాది సమస్త విద్యలయందు ఆరితేరిన పండితోత్తముడు. సకల శాస్త్రములు ఆమూలాగ్రముగా తెలిసిన మహానుభావుడు. ఇవి అన్నియు వారికి కరతలా మలకములే. వారి ముఖవచ్చస్సు నుండి నిత్యము బ్రహ్మతేజస్సు ప్రకాశించుచుండును. ఆయన నిత్య మందస్మిత వదనార విందుడు. మేలిమి బంగారు పసిడివర్ణముతో ప్రకాశించు శరీరము కలవాడు. అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సూత మహర్షికి అక్కడున్న వారందరూ సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి ఆత్మీయతా స్వాగత సత్కారములతో ఆహ్వానించారు. ఆయనను వేణోళ్ల ప్రశంసించి, స్వామి, బహుముఖ ప్రజ్ఞావేత్తలైన సూత మహర్షి, మీ రాక మాకందరికీ ఆనందదాయకమైనది. మీ రాక కోసమే మేమింతవరకు వేచియుంటిమి. పుష్కర కాలము జరుగు ఈ మహాయజ్ఞ విరామ సమయములలో మీ నుండి ఎన్నో పురాణ గాథలను వినవలెనని కోరికతో ఉన్నాము. మమ్ముల్ని ఆశీర్వదించి మా అభిష్టం నెరవేర్చండి అని మునిపుంగవులందరూ ముక్తకంఠంతో వేడుకున్నారు. సూత మహర్షియు శౌనకాది మునుల కోరికను గ్రహించి, జనులారా, లోక కళ్యాణార్థం ఇంతటి మహాయజ్ఞమును తలపెట్టుట నాకెంతయో ఆనందానుభూతులను కలగజేయుచున్నది. మీరు చేస్తున్న ఈ మహాయజ్ఞ పుణ్యకార్యమెంతయో శ్లాఘనీయమైనది. పైగా యజ్ఞ విరామ సమయములలో నా నుండి మీరు పురాణగాథలను వినవలెననే కోరిక మిక్కిలి అభినందనీయము. పుణ్యకార్యములందు పురాణ ప్రవచనములు చేయుట మిక్కిలి పుణ్యదాయకము. మిమ్మల్నందరూ నా శక్తి కొలది పురాణ ప్రవచనములు చేసి తృప్తిపరచగలను. అదియే నా విద్యుక్త ధర్మము. కావున తప్పక మీ కోరిక నెరవేరుస్తాను అని సెలవిచ్చారు. సంతోషించిన శౌనకాది మునులందరూ సూత మహర్షిని అర్ఘ్యపాధ్యాదులతో పూజించి తగు రీతిని సత్కరించి ఉచితాసనముపై ఆసీనులను గావించి, బహుముఖ ప్రజ్ఞాశాలి పురాణ పండితోత్తమ సూత మహర్షి, మున్నెన్నియో మాకు తెలియని పురాణగాథలను చెప్పి మమ్ముల్ని ఆనందింపజేశారు. మీ ద్వారా మేము అనేక ఇతిహాస రహస్యములను అందలి సారమును గ్రహించితిమి. వీలైనప్పుడల్లా మీరు మాకు నీతిశాస్త్రములను బోధించుచూనే ఉన్నారు. అయినను
ఇది ఒక అంతులేని సముద్రం వంటిది. మీరు సమస్త లోకాలందును సంచరించుతూనే ఉంటారు. కావున సిద్ధపురుషులైన మీ నుండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను నేర్చుకోవాలననే కోరికతో ఉన్నాము. కావున మాకు తెలియని విషయములేమైనా ఉన్నచో విరామ సమయములలో వినిపించవలసిందని ప్రార్థించుచున్నాము అని అడిగారు. శౌనకాది మునులందరూ కొత్త కొత్త విషయాలను వినవలననే కోరిక వెళ్లబుచ్చుటచే సంతోషించిన సూత మహర్షి వారితో ఇట్లంటున్నాడు. ఓ శౌనకాది మునులారా, మీ మనసులోని కోరికను గ్రహించి తిని మీరు వినదగు నాకు తెలిసిన పురాణ కథలను నా శాయశక్తుల మీకు వినిపించెదను. ఇట్టి మహాయజ్ఞ పుణ్యకార్య సమయమందు ఇటువంటి పుణ్యకథలు చెప్పటం వలన నాకు, వినుట వలన మీకు పుణ్యము కలగగలదు. కావున నేను చెప్పునది శ్రద్ధగా వినండి, తరించండి అంటూ ప్రారంభించసాగాడు. సూతుల వారు పురాణ ప్రవచనము చేయుటకు అంగీకరించినందుకు మునులందరూ మునమంది ధన్యులమైతిమి స్వామి అంటూ సూతుల వారి పాదములను కళ్ళకద్దుకుని, పురాణ పురుష, పద్మపురాణాంతర్గమయ్యున్న మాఘమాస మహాత్యమును వినవలెనని ఉత్సాహంతో ఉన్నాము. కావున మాకు మాఘమాస మహాత్యమును, ఆ మాసమందు ఆచరించవలసిన విధి విధానములను, ధర్మములను వినిపించి మమ్ముల్ని ధన్యులను గావించండి స్వామి అని వేడుకున్నారు. తపశ్శాలు రఘు శౌనకాది మునుల అభిష్టము మేరకు సూత మహర్షుల వారు హృదయానంద భరితులై, ఓ మునులారా, మీ కోరిక సరియైనదే. అతి ముఖ్య విషయమునే మీరు అడుగుచున్నారు. మాఘమాసము ప్రారంభం కాబోవు సమయంలో మీరీ కోరికను కోరుట ఎంతయో సమర్థనీయమైనది, సమంజసమైనది. మాఘపురాణం వినుట అందరికీ శ్రేయోదాయకమే. ఈ మహాయజ్ఞ పుణ్యకార్య సమయమందు మాఘమాస మహత్యమును వినిపించు మహాద్భాగ్యము కలిగినందుకు నాకెంతో సంతోషంగా ఉన్నది. సావధాన చిత్రులై ఆలకించండి. ఓ మునిశ్రేష్ఠులారా, నేను రోమ మహర్షి కుమారుడను, వేదవ్యాస మహర్షికి ప్రియ శిష్యుడను. నా తండ్రి సకల శాస్త్ర కోవిదుడగుటచే ఆయన వద్ద నుండి నేను సకల శాస్త్రములు అభ్యసించి తిని, అదియునుగాక వేదవ్యాస మహర్షికి ప్రియ శిష్యుడైనందున నా గురువుగారి దయవలన నాకబ్బిన జ్ఞానమునంతటిని పదుగురికి పంచిపెట్టి పరమాత్ముని సన్నిధిని చేరవలననే కోరికతో ఉన్నాను. ఆయన దయవల్లని మీరడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పగలుగుతున్నాను. ఇవి పుణ్యకథలు, సకల లోకములను తరింపజేయును, సర్వశుభముల నొసంగును. పూర్వము మీరు అడిగినట్లే వశిష్ఠుల మహర్షుల వారిని దిలీప మహారాజు మాఘమాస మహాత్మ్యమును వివరించమని కోరారు. కులగురువైన వశిష్ఠుల వారు చెప్పిన దానిని దిలీప మహారాజు శ్రద్ధగా ఆలకించి తరించాడు. దానిని మీకిప్పుడు చెప్పబోవుచున్నాను, విని తరించండి అని అన్నాడు సూత మహర్షి.